హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట. ఫుల్ ఫన్నీగా ఉండిద్ది. ఎవరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మా ఆయనతో నేను వెళ్ళిన షాపింగ్ అనమాట. మా ఆయనతో షాపింగ్కి వెళ్ళామంటే ఒకటి తీసుకోవడానికి వెళ్ళి ఒక 10 అయితే తీసుకుంటారు. ఆ టైప్ అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని చేతిలో పెట్టుకున్నారో, మళ్ళీ నా చేతిలో కూడా పెట్టారు. ఇవన్నీ మా పాప కోసం చూస్తూ ఉంటే ఇంకా అవన్నీ తీసుకున్నారు. ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి నచ్చింది. ఏది వదులుకోలేరు అనమాట. అందుకని చెప్పేసి ప్రతి మోడల్కి ఒకటి అలా తీసుకుంటూ ఉంటారు. మా హస్బెండ్కి మ్యాక్సిమం మెత్తటియే నచ్చుతాయి. ఫైనల్లీ అవే తీసుకున్నారు. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా పిల్లల బ్యాచ్ మేము వెళ్తున్నాం అనమాట షాపింగ్కి. చూసిన నేను, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు, మరదలు, పాపకి ఇద్దరికి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి మేము నలుగురు ఫుల్ ఎండలో 2 బయలుదేరాం. పాప నిద్రపోతుంది అని చెప్పేసి. మా తమ్ముడితో ఫుల్ ఫన్నీగా ఉండిద్ది. చూడ్డానికి ఏమో చాలా సైలెంట్గా ఉంటాడు, ఇంట్లో మాత్రం ఫుల్ అల్లరి. వాడు ఎక్కడుంటే అక్కడ చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట. అంతా నవ్విస్తూ ఉంటాడు. ఫైనల్లీ బట్టల షాపింగ్కి అయితే వచ్చేసాము. వీళ్ళు లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చి పాపకు తీసుకున్నారు. ఇక్కడ బాగుంటాయి, రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయని మా మరదలు చెప్పింది. అందుకని చెప్పేసి వచ్చాము. ఇంక రకరకాలవి చూసాము. ఫైనల్లీ ఒక గౌన్ అయితే సెలెక్ట్ చేసాము. చూస్తున్నారు, ఇది బాగా నచ్చింది నాకైతే. ఈ కలర్ కూడా మా పాపకి వైట్ కాబట్టి భలే సెట్ అయింది అనుకున్నా. మా మరదలకేమో ఈ కలర్ డబల్ షేడ్ది, ఇది కూడా మా పాప దగ్గర లేదు కదా, ఇది నచ్చింది. ఇంకా రెండిట్లో ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేయొచ్చని పక్కన పెట్టాము. వాళ్ళని మాత్రం కస్టమర్స్ని ఆ టైప్ చూపిండి, ఈ టైప్ చూపిండి అని ఫుల్గా ఆడుకున్నాము. మొత్తం ఎన్ని తీసారో ఇంకా వాటన్నిటిలో అందరం కలిపి ఇదైతే సెలెక్ట్ చేసాము. ఎంత బాగుందో కదా. ఇంకా ఫైనల్లీ పాపది అయిపోయాక ఇక మా బాబుది సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మోడల్ కదా ఈ ప్యాంట్లు, కార్గోనో ఏదో పేరు, వీటి పేరు కూడా. సో మా బాబుకి లేదు, అందుకని చెప్పేసి ఇంకా ఆ మోడల్ చూస్తూ ఉన్నాడు మా తమ్ముడు. దాని మీదకి సింపుల్గా వైట్ టీషర్ట్ అయితే వాళ్ళకి మ్యాచింగ్గా ఉండిద్దని కావాలని వైట్ టీషర్ట్ కోసమే ఎతికారు. ఇంకా అది దొరకలేదు. ఫైనల్లీ ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశారనమాట. కాంబినేషన్ కూడా రెండు చాలా బాగుంది. ఫ్రెండ్స్, మా తమ్ముడు బట్టలని ఎండలో ఫైనల్లీ ఇలా ఖాళీ చేతులతో వస్తున్నాం అనమాట. ఖాళీ చేతులు బట్టలు ఫైనల్లీ తీసుకొని బిల్లింగ్ కాడికి వచ్చాక వాళ్ళు కాస్ట్ చాలా చెప్పారు, అస్సలు తగ్గిరంట. ఇంకా ఆమ్గా వచ్చి వెళ్ళాం కాదు, బిల్లు ఎక్కువ, ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. అదే మా వంగళ్ళు అయితే అంత తక్కువకి ఇచ్చేటోళ్ళు, వీళ్ళు మరీ దారుణంగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఏం చేయాలి మీరు చెప్పండి. ఇక ఫైనల్లీ 2ంటికి వెళ్ళాం కదా, 4, 5 దాకా ఫుల్ ఎండలో తిరిగి 4, 5 షాపులు తిరిగి ఒక షాప్లో నచ్చినాయి కానీ కాస్ట్ మరీ ఎక్కువ చెప్పారు. అస్సలు 1 రూపీ కూడా తగ్గిమన్నారు. ఇంక బయటకు వచ్చేసాం. ఇంకా పక్క షాపుల్లో ఏమో చూసినా మా పాపకి ఆల్రెడీ ఉన్నాయే చూపిస్తూ ఉన్నారు. మోడల్స్ నచ్చక వెనక్కి వచ్చేసాం. ఫైనల్లీ ఫుల్ ఎండలో ఊరకు వచ్చామన్నమాట. పిల్లల బ్యాచ్తో వెళ్తే అంతే కదా. నిజంగా షాప్లో నుంచి బయటికి అంతసేపు చూసి ఏమి తీసుకోకుండా రావాలంటే ఎంత సిగ్గు వాళ్ళేదని అంటారని. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఫుల్గా ఎంజాయ్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.